శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈరోజు నుంచి మళ్ళీ మనం విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్య చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం పోయిన భీష్మ ఏకాదశి నుంచి మనం మొదలుపెట్టాము. మధ్యలో పండగలు, పర్వదినాలు, ధర్మశాస్త్ర విషయాలు, ఆరోగ్య విషయాలు, జ్యోతిషాస్త్ర విషయాలు సందర్భానుసారంగా చెప్పుకుంటూ మొన్నటి వరకు కూడా కార్తీక పౌర్ణమి వరకు కూడా ప్రతిరోజు యొక్క ప్రాధాన్యతను చెప్పుకున్నాం. 650వ నామంలో ఉన్నాం మనం. ఈరోజు నుంచి 651. అంటే మనం ఒక 20 రోజుల క్రితం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని ఒక్కసారి మనం చదివి ఈరోజు చెప్పుకునే శ్లోకాన్ని మనం చూద్దాం. కాలనేమి నిహావీర శౌరిశూరజ్జనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవ కేశిః హరి. అప్పటి వరకు చెప్పుకున్నాం మనం. ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. కామదేవ కామపాల కామీకాంతకృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుః వీరో నందో ధనంజయః. కామదేవ అంటే కామదేవుడు అంటే కోరికలను తీర్చువాడు. కోరికలను తీర్చే దేవుడు స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణు. సృష్టి స్థితి లయకారకత్వము ఒకే దేవుడి ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా ఆయా సమయాల్లో వేరువేరు నామాలతో పిలుస్తాం. సృష్టి చేసే సమయంలో దేవుణ్ణి బ్రహ్మ అని, స్థితికారకత్వం ఉన్నప్పుడు విష్ణు అని, లయకారకత్వంలో ఉన్నప్పుడు శివుడు అని పిలుస్తాం. అంతే. దేవుడు ఒక్కడే, శక్తి ఒకటే. కామదేవ కోరికలను తీర్చువాడు. సహజంగా మానవులకు కోరికలు ద్వివిధములు, 2 రకాలు. ఒకటి మానసిక, శారీరక. శారీరకమైనటువంటి కోరికలు మానవుడికి ఉంటాయి, మానవ మాతృడు కాబట్టి. మానసిక కోరికలు కూడా ఉంటాయి. అంటే కొన్ని తీర్చబడని కోరికలు, తీరలేని కోరికలు మనసులో కొంత దహించి వేస్తూ ఉంటాయి. అది కూడా కామమే. అంటే కామము అన్నదానికి, కోరిక అన్నదానికి ఒక చిన్న తేడా మాత్రమే. అంటే కోరిక విపరీతమైతే కామం, సమంజసమైతే కోరిక. అంటే ఇట్టి కోరికలు మానసికం కానీ శారీరకం కానీ ధర్మబద్ధంగా ఉంటే వాటిని తీర్చువాడు కామదేవుడు. ఏ దేవుడైనా ధర్మబద్ధమైనటువంటి కోరికను మానవులకు తీర్చుతాడు. తల్లి ఏ విధంగానైతే పిల్లవాడి యొక్క సమంజసమైన కోరికను తీరుస్తుంది, వాడికి కావలసినటువంటి అన్నీ కూడా సమకూరుస్తుంది. వాడు ఏదైనా కోరుకుంటే సమంజసమే అయితే తీరుస్తుంది. సమంజసము కాని కోరికను తల్లి కూడా తీర్చలేదు. అంటే వాడు ధర్మంగా అడగట్లే, అధర్మంగా అడుగుతున్నాడు. వాడి కోరిక సమంజసము కాదు అని తల్లికి తెలుస్తుంది, లేదా తండ్రికి తెలుస్తుంది. అప్పుడు కోరిక తీర్చడు. నాయన ఇది సమంజసం కాదు, ఇది నన్ను అడగకూడదు, మన శక్తికి మించినటువంటి కోరిక, ఇది ధర్మబద్ధము కాదు అని తల్లిదండ్రులు పిల్లవాడికి చెప్తారు. అట్లాగే సమంజసమైన కోరికను తీర్చునటువంటి దేవుడు
మనకు శ్రీ మహావిష్ణువు. మానసికంగా, శారీరకంగా కోరే కోరికలన్నీ కూడా ధర్మయుతంగా ఉండాలి. కామము ధర్మబద్ధముగా ఉంటే అది ఏ కామమైనా, ధనవాంఛ కావచ్చు, ఇంకా ఇతరమైనటువంటి విపరీత వాంఛలు ఏదైనా ధర్మముతో కూడి ఉన్నట్టయితే, ఏది అధర్మము ఏది ధర్మం అనేది మన మనస్సాక్షికి తెలుస్తుందట. మనం కోరిక కోరగానే మనకు తెలుస్తుంది, అరే ఇది విపరీతమైన కోరికనా, ఇది ధర్మంగానే ఉందా, ఇది తీర్చబడుతుందా, ఇది నేను కోరుకోవడం సమంజసమేనా. కానీ మన మనసు అంత దూరం వెళ్ళదు. మనకు కోరిక తీరటమే ముఖ్యం. ధర్మము కాని కోరిక ఒకవేళ తీరినప్పటికీ, ఒకవేళ మన శక్తి సామర్థ్యాలు తీరినా దానివల్ల అనర్థాలు జరుగుతాయి. ఈ అనర్థాన్ని కొని తెచ్చుకున్నది మనమే. భగవంతుడు ఏమీ చెప్పలేదు, విపరీతమైన కోరికలు కోరండి అని చెప్పేసి చెప్పలేదు. వాటిని తీరుస్తా అని కూడా ఎక్కడ మనకు లేదు. దేవుడు మానవుడు కోరుకునే ప్రతి కోరికను తీరుస్తాను అని చెప్పేసి ఎక్కడ చెప్పబడలే. తండ్రిగా, సంరక్షకుడిగా, స్థితికారకుడిగా మనకేమి కావాలో అది ఇస్తాడు. అది మనకేమి అవసరమో అది తీరుస్తుంది తల్లి. అట్లాగే తండ్రి కూడా, భగవంతుడు కూడా అంతే, ఏమి కావాలో అది ఇస్తూ ఉంటాడు. ఎలాగో ఇస్తున్నాడు కదా అని విపరీతంగా కోరితే దానివల్ల అనర్థాలే జరుగుతాయి. ఇవ్వకపోగా దానివల్ల అనర్థాలు జరుగుతాయి. అదే మాట. అందుకే కామదేవ, కామపాల, కోరికలను పరిపాలించువాడు, కోరికలను తీర్చువాడు, కోరికలను పాలించువాడు. ధర్మార్థ కామ మోక్షాలనే కోరికలు సహజంగా మానవుడికి ఉండాలి. అది మనకు వేదం చెబుతుంది. చతుర్విధ పురుషార్థ సంబంధమైనటువంటి కోరికలన్నీ కూడా మానవుడు తీర్చుకుంటూ గృహస్థాశ్రమ ధర్మాన్ని నెరవేర్చాలని చెప్పేసి మనకు వేదం చెబుతుంది. కానీ మనకు కలియుగం కాబట్టి మానవులందరూ కూడా విపరీతమైనటువంటి కలి ప్రభావానికి లోనవుతారు కాబట్టి విపరీతమైనటువంటి కోరికలు ఉంటాయి. కానీ తనను నమ్మిన వారికి, తన భక్తులకు, తనను నిరంతరము ధ్యానించిన వారికి కామపాల, ఒకవేళ వారికి, తన భక్తులకు విపరీతమైన కోరిక ఉన్నప్పటికీ కూడా తను కోరుకుండానే గమనించి తీరుస్తాడు. కుచేలుడికి ఒక కోరిక ఉంది. అంటే భార్య వల్ల, మనకు ధనం లేదు, శ్రీకృష్ణుడు మీ స్నేహితుడు కాబట్టి ఆయన ధనవంతుడు, ధనం అడుక్కురా అని చెప్పేసి చెబుతుంది. కానీ అక్కడికి పోయిన తర్వాత ఏమీ అడగబుద్ధి కాలే ఆయనకి. ఈ స్నేహాన్ని అడ్డుపెట్టుకొని స్నేహం కోసం మాత్రమే వచ్చేసి, ధనం కోసం మాత్రమే వచ్చేసి, అవసరానికి మాత్రమే స్నేహితుని ఉపయోగించుకునేటట్టుగా ఉంటుందని చెప్పేసి ఆయన ఏమీ కోరలేదు. కానీ భగవానుడు గ్రహించాడు, ఒరే చాలా పేదరికంలో ఉన్నాడు వీడు, ధనం లేక ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి ఏవో పిడికడు అడుగులు పెట్టగానే ధనం అంతా ఇచ్చేశాడు. అంటే గమనించి తీరుస్తాడు ఆయన, అంతే. కుచేలుడు ఏమీ అడగలేదు, అడుగుదామనే వెళ్ళాడు భార్య యొక్క సలహాతోడు, భార్య యొక్క ఒత్తిడితో. కానీ అక్కడికి పోయిన తర్వాత భగవంతుడిని చూసిన తర్వాత ఆయనకి ఏ కోరిక అడగబుద్ధి కాలే. అయినా కానీ గమనించి ఆయన ఇవ్వగలిగాడు. అట్లాగే తన బిడ్డలకు ఏమేం కావాలో ఆయన ఇస్తాడు. కాబట్టి కామపాల, కామదేవ, కామపాల, కామి కాంతకృతాగమ. కాంత అంటే అంటే బ్రహ్మదేవుడు. సంస్కృతంలో అంటే బ్రహ్మదేవుడు అనే ఒక పర్యాయ పదం ఉంది. అంతః, బ్రహ్మదేవుడిని అంతము చేయువాడు. అంటే బ్రహ్మదేవుని అంతం చేయడం ఏంటి? కాంత.
స్త్రీలను కూడా కాంత అని పిలుస్తారు. అంటే స్త్రీ వాంఛ బ్రహ్మదేవుణ్ణి కూడా అంతం చేస్తుంది. అందుకే మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఏంటంటే, బ్రహ్మకైనా పుడుతుంది రిమ్మ తెగులు అంటారు. ఎందుకొచ్చింది ఈ సామెత అంటే, బ్రహ్మదేవుడు తిలోత్తమ అనే ఒక అప్సరసని సృష్టించాడు. అది ఒక రాక్షసుడిని సంహరించడం కోసం శివుడి ఆజ్ఞతో ఒక అప్సరస్సుని సృష్టించాడు. చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి. అంటే తన యొక్క బ్రహ్మ మానస పుత్రిక అప్సరస తిలోత్తమ. ఈ తిలోత్తమని అలా చూడగానే ఒక్క క్షణము అబ్బా ఎంత అద్భుతంగా ఉంది నేను సృష్టించిన ఈ అమ్మాయి అని చెప్పేసి అనుకున్నాడు. అంతే, ఒక క్షణంలో ఇంకా తక్కువే. ఆ సమయంలోనే పక్కన ఉన్నటువంటి సరస్వతి మాత బ్రహ్మదేవుడికి ఒక హెచ్చరిక చేసింది. ఎందుకలా చూస్తావు? నువ్వు సృష్టించిన అమ్మాయి నీకు కూతురు అవుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, నేను ఆ ఉద్దేశంతో చూడలేదు. నేను సృష్టించిన వస్తువు ఎంత అద్భుతంగా ఉందని చూశాను. నా మీద నాకు నమ్మకం కలగటం కోసం ఇప్పుడు మనం ఏదైనా తయారు చేసిన వస్తువుని అబ్బా నేను ఎంత బాగా చేశాను, లేదా వంట బాగా చేస్తే ఈరోజు నేను ఎంత వంట బాగా చేయగలిగాను అని ఎట్లాగైతే అనుకుంటామో, ఏదైనా పని చేసినప్పుడు ఈరోజు నేను ఈ పని బాగా చేశాను అనుకుంటామో, అట్లాగే తను సృష్టించినటువంటి తిలోత్తమ అనే అప్సరసను ఒక్క క్షణం పాటు తేలిపార చూశాడు. అది కొంత అపార్థానికి దారితీసింది. సరస్వతి వెంటనే అన్నదన్నమాట, అలా చూడకూడదు నువ్వు. అప్పుడు వివరణ ఇచ్చుకున్నాడు, ఆ ఉద్దేశం అది కాదు, నా వస్తువు అద్భుతంగా ఉందని చూశాను. అందుకే దానికి సామెతగా ఏంటంటే, బ్రహ్మకైనా పుడుతుంది. అందమైనటువంటి అమ్మాయి ఎదురుగా ఉంది కాబట్టి బ్రహ్మ ఒక్క క్షణము అట్లా పరధ్యానంలోకి వెళ్ళాడు, అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూసి. అందుకే బ్రహ్మకైనా అందుకే కా అంతః, అందమైనటువంటి స్త్రీ క అంతః బ్రహ్మదేవుని కూడా జయిస్తుంది. తన ముందు ఎంతటి మహాపురుషుడైనప్పటికీ తన యొక్క లావణ్యంతో వశం చేసుకుంటుంది అనేది దాని అర్థం. కాబట్టి స్త్రీలకు కాంత అనే పేరు వచ్చింది. క అంటే బ్రహ్మదేవుడు, అంతః అంటే అంతము చేయునది. బ్రహ్మదేవుణ్ణి కూడా అంతము చేసేటటువంటి శక్తి ఒక అందమైనటువంటి స్త్రీకి ఉంటుందట. కాబట్టి కాంత అంటారు. ఇక్కడ కాంత అంటే తన యొక్క మోహనత్వంతో బ్రహ్మదేవుణ్ణి కూడా అంతము చేస్తాడు. అదేవిధంగా కా అంటే జ్ఞానం అని కూడా అర్థం. సర్వజ్ఞుడైనటువంటి వాడికి ఏమంటాడంటే కాంత, జ్ఞానాన్ని జయించాడు. అంటే ఇంకా తను తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదు. సర్వము ఆయనకు తెలియబడి ఉన్నది. దేన్నైనా తెలుసుకున్నాడు. ఇంకా చదివే చదువు కానీ తెలుసుకునే విషయం కానీ ఇంకేమీ లేదు. అట్టివారిని కాంత అంటారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువుని కాంత అంటే సర్వజ్ఞుడు అని అర్థం. ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏమీ లేదు. ఇంకా తెలివితేటలను ఆయన ఆర్జించవలసిన అవసరం లేదు. జ్ఞానాన్ని జయించాడు, అది దాని అర్థం. కాంత కామీ కాంత కృతాగమ. కృత ఆగమ, కృతి అంటే శాస్త్రాలు. అనేక రకాల ఆగమ శాస్త్రాలకు, అనేక రకాల మంత్రశాస్త్రాలకు ఆయన నిలయం. ఆయన వల్ల సృష్టింపబడ్డాయి మంత్రశాస్త్రము, అనేక శాస్త్రాలు ఒకటేంటి. ఈ సృష్టిలో ఉన్నటువంటి శాస్త్రాలకన్నిటికీ కూడా ఆయన మూలాధారం. కృతాగమ అనిర్దేశ్యవపు విష్ణు వీరో నంద ధనంజయ. ధనమును జయించినవాడు. వీర అంటే వీరత్వం గలవాడు, విష్ణు అంటే సర్వవ్యాపకుడు. అవి అన్నీ కూడా మామూలు సమానార్థకాలే. ధనంజయ అంటే ధనమును జయించినవాడు.
జ్ఞానధనమును జయించినవాడు. ఎందుకు ఆయన ధనాన్ని జయించాడు? ఐశ్వర్యాన్ని జయించాడు. ఎందుకు అంటే అమ్మవారు శ్రీ మహాలక్ష్మి తన వక్షస్థలంలోనే ఉంది. తన భార్యే శ్రీ మహాలక్ష్మి కాబట్టి సకల ఐశ్వర్యములకు నిలయమైనటువంటి మహాలక్ష్మినే చేపట్టాడు కాబట్టి ఇక ఆయన పొందవలసిన ఐశ్వర్యం ఏమీ లేదు. కాబట్టి ధనంజయ జ్ఞానాన్ని జయించాడు, ఐశ్వర్యాన్ని జయించాడు. అట్టి స్థితిలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించటం వల్ల, స్తోత్రం చేయటం వల్ల జ్ఞానము కలుగుతుంది, ఐశ్వర్యము కలుగుతుంది అనేది దాని అర్థం. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో స్టేటస్లో పెట్టుకోండి. ఒక్కసారి నన్ను ప్రోత్సహించండి, కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి. ఏదైనా ధర్మ సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి, దాన్ని మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. స్వస్తి ప్రజాభ్య.